హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఏఆర్వి ఛానల్. ఇవాళ మనం రాయలసీమలో చాలా ఎక్కువగా అందరూ తినే ఒక పుల్ల కూర అయితే మనం చేసుకుంటున్నామండి. దాని పేరు ఏమిటంటే గురుగాకు పుల్ల కూర. చాలా టేస్టీగా ఉంటుందండి. కారం కారంగా పుల్ల పుల్లగా అన్నంలోకి, సంగటిలోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి ఇలా దేంట్లోకి తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పుల్లకూర మా రాయలసీమలో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అయితే మీకు ఇవాళ ఈ గురుగాకు పుల్లకూరను చూపించేస్తున్నాను. మరి వెళ్ళిపోదామా రెసిపీలోకి. ఇందుకు కావలసినటివి 3 వంకాయలు, మొటిక్కాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలసంద గింజలు, పల్లీలండి. పల్లీలు పచ్చి ఉంటే వేస్తే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర అయితే పచ్చివి లేవు, అందుకని మామూలు పల్లీలే నానబెట్టుకొని ఒక 2 గంటల పాటు తీసుకున్నానండి. తర్వాత మనం ఈ కూరగాయలన్నీ కూడా ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగి పెట్టుకోవాలండి. ఎందుకంటే వాటికి ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే కనుక మనకి పవర్ అనేది పోతుందండి. అందువల్ల నేను ఉప్పు నీళ్ళల్లో కడిగి వాడతానండి కూరగాయలన్నీ కూడా. తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు, వంకాయలు అన్నీ బాగా నూనెలో వేయించుకోవాలండి. తర్వాత అలసందలు, పల్లీలు, మొటిక్కాయలు ఇలా ఒకటి తర్వాత ఒకటి టమాటాలు అన్నీ వేసుకుంటూ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి. ఇవి నూనెలో ఎంత బాగా వేయించుకుంటే మనకి అంత మంచి టేస్ట్ వస్తుందండి. కూరగాయలన్నీ కూడా నూనెలోనే బాగా వేయించుకోవాలి. తర్వాత టమోటా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, లేకుంటే పచ్చి వాసన అనేది ఉంటుంది. లాస్ట్లో గుర్రుగాకు వేస్తున్నామండి. గురుగాకు వేసేసి కొద్దిసేపు మూత పెట్టేసామనుకోండి బాగా మగ్గిపోతుంది. కుక్కర్ నిండుకు వచ్చేస్తుంది అనేసి కంగారు పడకండి. మగ్గిపోతే తక్కువ అయిపోతుందండి, ఇబ్బంది ఏమీ లేదు. కొంచెంగా అయిపోతుంది బాగా మగ్గిందంటే. చూసారా మగ్గిన తర్వాత ఎలా ఉందో. కూరగాయలన్నీ బాగా మగ్గిపోయాయండి. ఇంకా తగ్గు మాత్రం నీళ్ళు వేసేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు కడిగేసి వేసేయాలండి. తగు మాత్రం నీళ్ళు వేసుకోండి. కూరగాయలు మునగకుండా తక్కువగా వేసుకోండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేస్తే మనకు పుల్లకూర టేస్ట్గా ఉండదండి. ఇక పసుపు వేసేసుకొని కొంచెం మెంతులు వేసేసుకోండి. మీ దగ్గర మెంతిపొడి ఉన్నా కూడా వేసుకోవచ్చండి. తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉండనిచ్చి దింపేసుకోండి. ఇప్పుడు మనం వీటిలో నుంచి మొటిక్కాయలు పక్కకు తీసి పెట్టుకోవాలండి. నీళ్ళు వంపేసుకుంటాం కదా, ఆ నీళ్ళల్లోకి వేసి పెట్టుకోవాలి. కొద్దిగా గరిటె తీసుకొని కొద్దిగా అలా చూసామంటే కింద మనకి ఈ పల్లీలు, ఇవి అలసంద గింజలు, మొటిక్కాయలు అన్నీ ఉంటాయండి. ఇవి కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి, నీళ్ళలో వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆ పుల్లకూర తినేటప్పుడు పంట కింద ఇవి పడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. నములుతూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. అందువల్ల మిగిలిన కూరగాయలని ఇలా పప్పు రుద్దేసుకోవాలి.
ఇంకా పోపు పెట్టేసుకుందామా. కడాయి పెట్టేసి స్టవ్ పైన మనం పోపు పెట్టేసుకుందామండి. అంత లోపల ఉల్లిపాయ ఒకటి బాగా సన్నగా తరిగి పెట్టుకోండి. కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసి బాగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా బంగారు రంగులోకి వచ్చేంత వరకు ఉల్లిపాయను వేయించుకోవాలండి. తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బల్ని వేసుకోవాలి. నేనైతే కొత్తిమీర పప్పులోకి వేసి తర్వాత పోపులోకి వేస్తానండి. ఎందుకంటే కలర్ అనేది చేంజ్ కాకుండా పచ్చగా అట్లే ఉంటుంది, చూడ్డానికి చాలా బాగుంటుందండి. అందుకనేసి తర్వాత ఉద్ది పెట్టుకున్న పుల్లకూర అంతా వేసేసి ఆ పోపులో బాగా వేయించుకోవాలి. లాస్ట్లో మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి పప్పు నీళ్ళల్లో అవి పల్లీలు గింజలన్నీ తీసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసి బాగా దగ్గర పడేంత వరకు ఈ మన పుల్లకూరని వేయించుకోవాలండి. బాగా దగ్గర పడేంత వరకు వేయించాలి. ఈ పుల్లకూర గట్టిగా ఉంటేనే కొద్దిగా బాగుంటుందండి, పలుచగా ఉంటే ఏమంత బాగోదు. ఇలా దగ్గర పడేంత వరకు వేయించుకోండి. మనకి పుల్లకూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేద్దామా మరి. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. నాకు ఈ పుల్లకూర చూసినప్పుడల్లా మా అమ్మగారు గుర్తొస్తారండి. చాలా చాలా టేస్టీగా చేస్తారు మా అమ్మగారు. ఇవన్నీ మన పెద్దవాళ్ళు చేసే కర్రీస్ అండి, చాలా బాగుంటాయి. విలేజ్ స్టైల్లో పొలాల దగ్గరంతా ఇవే అండి చేస్తారు, పెడతారు. ఒక 2 days అయినా కూడా ఏమీ మీకు చెడిపోదండి. ఫ్రిడ్జ్లో లేకపోయినా కూడా బయటైనా బాగుంటుందండి.